కానీ సలీమా బేగం, సలీం కోసం పాలు అక్కడ పెట్టించింది మీరే కదా? అది నిజమే జోదా బేగం, పాలు అక్కడ పెట్టించింది నేను. అయితే చెప్పండి, మీరు ఆ పాలల్లో ఏం కలిపారు? నేను ఆ పాలల్లో ఏం కలపలేదు జోదా బేగం. నేను అక్కడ పాలు పెట్టించినప్పుడే వాటిలో కేసరి తప్ప మరేదీ లేదు. ఆ రుక్కయ్య బేగం పాలల్లో ఏదో కలుపుతుండగా నేను నా కళ్ళారా చూశాను. ఆవిడ ఆ పాలు సలీం చేత తాగించారు. నాకు రుకయ్య బేగం మొత్తం చెప్పేశారు. ఈ పని చేసింది మీరేనని నాకు పూర్తి నమ్మకం కలిగింది సలీమా బేగం. మీరే ఆ పాలల్లో ఏదో కలిపారు. ఆవిడ మీ మీద ఆరోపణ చేస్తుంటే మీరేమో ఆవిడ మీద. జోదా బేగం, నేనే ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో నాకేం అర్థం కావడం లేదు. సలీం మీ ఇద్దరికి కూడా కుమారుడే. మీ ఇద్దరూ తనకి అమ్మే చాలే. ఇలాంటి ఘోరమైన పని సలీం పట్ల ఎవరు చేసుంటారు? చెప్పండి, ఎవరు సలీం పట్ల ఇలా వ్యవహరించారు? ఎందుకలా చేశారో చెప్పండి. జోదా బేగం, నీకు తెలుసు కదా, నేను సలీంని నా ప్రాణాల కంటే మిన్నగా ప్రేమిస్తాను. నేను అలా ఎందుకు చేస్తాను? నేను కూడా వారిని ప్రేమిస్తాను రుక్కయ్య బేగం. నాకు కూడా వారంటే ఇష్టమే. సలీమా బేగం, మీరు నా మీదే నింద వేస్తున్నారు. అయితే నన్ను మీరు చెడ్డదాన్ని అంటున్నారా? చాలు, ఇక మీ వాదనలో ఆపండి. నాకు ప్రస్తుతం అన్నిటికంటే ముఖ్యమైంది సలీం ఆరోగ్యం. హకీమా సాహిబా, మా సలీం పూర్తిగా కోలుకుంటారు కదా? ఔషధం అయితే ఇచ్చేశాను కాని అల్లాదయ వల్ల నల్లమందు మత్తు దిగాలంటే వ్యవధి పడుతుంది కదా. హకీమా సాహిబా, మా బాబుకి ఎలా ఉంది? ఎంతసేపట్లో స్పృహ వస్తుంది? నల్లమందు మత్తు దిగిపోవడానికి ఔషధం ఇచ్చాం షహిన్షా. రాకుమారుడి చేత వాంతి కూడా చేయించాం. చాలా వరకు నల్లమందు బయటికి వచ్చేసింది. ఇంకా సేపట్లో వారికి స్పృహ కూడా వచ్చేస్తుంది. నేను బయట కూర్చుంటాను, మీరు రాకుమారుని చూసుకోండి. మీరిద్దరూ మాకు విశిష్ట బేగంలో. మీరిద్దరిలో ఒకరు ఈ నేరం చేసి ఆ నేరాన్ని ఇంకొకరి మీద మోపుతున్నారని మాకు తెలుసు. మీరిద్దరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ నేరం క్షమించదగినది కాదు. దీనికి తప్పకుండా శిక్ష పడుతుంది. అందుకని ఈ నేరం చేసిందెవరో వెంటనే మాకు చెప్పండి. మీరు ఎంత ఆలస్యం చేస్తే మా కోపం అంతగా పెరిగిపోతుంది. కఠినమైన శిక్ష పడుతుంది మీకు. చెప్పండి, ఎవరు చేశారు ఈ పని? నేను చెప్తున్నానుగా షహన్షా, ఇది సలీమా బేగం చేసిన పని. ఈవిడే సలీంని నిద్రపుచ్చాలని వచ్చారు. ఈవిడ గారే సలీంకి పాలు పట్టించారు. కానీ షహన్షా, నేను అక్కడికి వచ్చేసరికి రుక్కయ్య బేగం పాలు పట్టిస్తున్నారు. అవును షహన్షా, సలీంకి పాలు తాగించింది నేనే. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి పాల గ్లాసు ఇక్కడుంది. ఆ పాలే నేను సలీంకి పట్టించాను. అయితే అందులో నల్లమందు కలిసి ఉందని నాకు తెలియనే తెలీదు. అయితే సలీం స్పృహ కోల్పోతుంటే అప్పుడే నాకు అనిపించింది ఏదో జరిగిందని. సలీమా ఇలాంటి పని చేయగలదని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అంటే మీ ఉద్దేశం ఏంటి మహారాణి? నేను అలాంటి పని చేయగలనా? నా ఉద్దేశం అది కాదు రుకయ్య బేగం. కానీ మీలో ఎవరో ఒకరు సలీం రాకుమారుడికి నల్లమంది ఇచ్చారు. అది వారి పాలలో కలిపారు. ఇలాంటి పని ఎవరు చేశారు? నేను చెప్తున్నాను కదా, ఇదంతా సలీమా బేగం. ఒక్క మాట కూడా మాట్లాడకండి. సలీంకి స్పృహ రానివ్వండి. స్వయంగా వారి ఈ విషయం గురించి ఎవరు చేశారేంటో చెప్తారు. ప్రస్తుతం మీరంతా మీ గదుల్లోకి వెళ్ళటం మంచిది. మా షేకు బాబాకి స్పృహ రాగానే మేమే తెలుసుకుంటాం. వారికి స్పృహ రాగానే మేమే మీకు కబురు పెడతాం.
భగవంతుడా, ఎందుకిలా పదే పదే నా సంతానం విషయంలో ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? పదే పదే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి. వాటి ప్రభావం మా సలీం మీద ఎందుకు పడుతుంది? వీటికి అంతం ఎప్పుడు? నా సలీం వీటన్నింటి నుంచి ఎప్పుడు తప్పించుకుంటాడు? కృష్ణయ్య, ఎలాంటి కష్టాన్ని ఎలాంటి బాధని కలిగించాలన్నా అది నాకు కలిగించు. నా సలీం ఎప్పుడు క్షేమంగా ఉండేలా చూడు కృష్ణయ్య. విశ్రాంతి తీసుకోండి బాబీజాన్. సలీంకి నల్ల మందు ఎవరిచ్చారో మాకు తెలిసేంత వరకు మాకు నిద్ర పట్టదు గుల్బదన్ బేగం. కానీ అది రూకయ్య చెప్పేసిందిగా ఇదంతా సలీమా పనేనని. కానీ అది ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. సలీమా ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? కానీ బాబీజాన్, రుకయ్య మాత్రం ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? తను సలీంని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కదా. నిజం ఏమిటో ఆ ఖుదాకే తెలియాలి. అయినా సలీం కూడా స్వయంగా ఏం చెప్పలేడు కదా. ఇంకా అతను పసిబాలుడు. వారికి ఈ కుట్రల గురించి ఎలా తెలుస్తుంది? షహీన్ షాకి జయము జయము. సలీం రాకుమారుడికి స్పృహ వచ్చేసింది. మా కుమారుడికి నల్ల మందు ఇస్తారని మేము అస్సలు నమ్మలేకపోతున్నాం. పైగా మా బేగంలే ఇలా చేశారంటే ఎలా నమ్మమంటారు మమ్మల్ని? ఇప్పుడైనా మీరు మాకు చెప్పండి, ఈ పని చేసింది ఎవరు, ఎందుకు చేశారో కూడా చెప్పండి. సలీమా బేగం, రుకయ్య బేగం మీరే చేశారని చెప్తున్నారు. ఏంటిది? ఆవిడ మీ మీద ఆరోపణ చేస్తున్నారు. మరి ఈ పని చేసింది మీరే అయితే ఎందుకు చేశారు? ఎందుకు చేశారో చెప్పండి. ఎందుకంటే ఇవిడికి సలీం వారసుడు కావటం ఇష్టం లేదు. ఆ మురాదే వారసుడు అవ్వాలని ఆవిడ కోరిక. ఈవిడ కోరుకున్నట్టు మురాద్ షహన్షా అయినట్లయితే దానివల్ల తను రాజుమాత కావాలనుకుంది. అందుకే రాకుమారుడు సలీంకి నల్లమంది అలవాటు చేయాలనుకుంది. అప్పుడు వారు అసమర్థులైపోతారు కదా. ఏదో ఖుదా దయ వల్ల నాకు ఈవిడ నేరం చేస్తూ పట్టుబడిపోయారు. ఖుదాని నమ్మితే రుకయ్య బేగం, మీరెంత అబద్ధం ఎందుకు చెప్తున్నారు? నేనెందుకు అబద్ధం చెప్తాను సలీమా బేగం? చెప్పండి. మీరేగా రాకుమారుడు సలీంని ఉత్సవం నుంచి తీసుకొచ్చేశారు. మీరే కదా వారికి తాగించడానికి పాలు తీసుకొచ్చారు. నిజమే రుకయ్య బేగం, పాలు తీసుకొచ్చింది నేనే. కానీ ఖుదా మీద ఒట్టు షహన్షా, నేను ఆ పాలల్లో నల్లమందు కలపలేదు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇదంతా నేనే చేశానంటారా? షహన్షా, అలా చేసినందువల్ల నాకేం లాభం? నాకంటూ కొడుకులు లేరు కదా, నా సంతానం వారసులవ్వాలని కోరుకోవడానికి. కానీ నేను మాత్రం అలా ఎందుకు చేస్తాను రుకయ్య బేగం? షహన్షా నాకు ఎన్నో ఉపకారాలు చేశారు. నేను ఉపకారికి అపకారం చేయలేను షహన్షా. ఎందుకు చేశారో మీకే తెలియాలి సలీమా బేగం, నాకెలా తెలుస్తుంది? హుజూర్, సలీం రాకుమారుడు ఇక్కడికి వేయించేశారు. వారిని వెంటనే మా వద్దకు తీసుకురండి. ఇప్పుడే నిజానిజాలేమిటో తేలిపోతా, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో ఏమిటో కూడా తేలిపోతుంది. షేకు బాబా, రండి, ఇలా మా దగ్గరికి రండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? షేకు బాబా, మీరు మాకు పూర్తి నిజం చెప్పండి. ఎవరు, ఏ అమ్మీజాన్ నల్ల మందు కలిపారు మీకు? అసలు నల్లమంది అంటే ఏంటి అబ్బుజాన్? షేకు బాబా, మేము అడిగేది ఏంటంటే, మీ ఈ ఇద్దరు అమ్మీజాన్లలో ఎవరు మీకు ఏదో తాగిస్తూ ఉంటారు, దానివల్ల మీకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా, మిమ్మల్ని స్పృహ తప్పిస్తుంటుంది కదా, అది.
షేకు బాబా, మీరు ఎవరిని చూసి భయపడక్కర్లేదు, మేమున్నాం కదా. చెప్పండి మాకు. అదంతా సలీమా అమ్మీజానే చేశారు. ఆవిడ ఎప్పుడు పాలు పట్టించినా మాకు నిద్ర వచ్చేస్తుంది. విన్నారా షెహన్షా? నేను మీకు చెప్పాను కదా, ఈ నేరం చేసింది సలీమా బేగం గారని. నేను వారిని ఆ పని చేస్తుండగా పట్టుకున్నాను. అందుకని ఆవిడ ఆ నేరాన్ని నా మీదకి తోసేశారు. షెహన్షా, దయచేసి నా మాట నమ్మండి. ఖుదా మీద ఒట్టు, నేను సలీంకి ఎలాంటి నల్ల మందు పట్టించలేదు. దయచేసి నా మాట నమ్మండి. సలీం ఇలా ఎందుకు అబద్ధం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా ఉద్దేశం ఇదంతా రుక్కయ్య బేగం పన్నిన కుట్ర. చాలు సలీమా బేగం. అయినా రుకయ్య బేగం అలా ఎందుకు చేస్తారు? ఆవిడ చెప్పింది నిజమే. ఆ పని చేయడానికి మీ దగ్గర ఓ ఉద్దేశం ఉంది. మేం సలీమా బేగంతో ఒంటరిగా మాట్లాడదలిచాం. రండి సలీమా బేగం, కూర్చోండి. ఎందుకు చేశారు మీరా పని? నేను అలాంటి పని చేయలేదు షెహన్షా. కానీ రుకయ్య బేగం ఏమన్నారంటే? కానీ నేను కూడా అన్నాను కదా షెహన్షా, రుక్కయ్య బేగమే ఈ పని చేశారని. మీరు ఆవిడ మాట నమ్ముతారు కానీ నా మాట మీద నమ్మకం లేదా? మరి షేకు బాబా మిమ్మల్ని వేలెత్తి చూపించారు, దానికేమంటారా? అంటే మీ ఉద్దేశంలో మా షేకు బాబా తను పసివాడు అబద్ధం చెప్పాడనేనా? మీకు గుర్తుండే ఉంటుంది, మా బెహరం ఖాన్ మరణించినప్పుడు మేము మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం. వారిని మేము ఎంతగా నమ్ముకున్నామో మిమ్మల్ని కూడా అంతగానే నమ్మాం. ఇవాళ షేకు బాబా అలా చేసి ఉండకపోతే అప్పుడు కూడా మేము రుకయ్య బేగం చెప్పిన మాటల్ని నమ్మే వాళ్ళమే కాదు. మేం బాధపడుతున్నది మా షేకు బాబా పట్ల ఇలా జరిగినందుకు కాదు. మేం బాధపడుతున్నది ఎందుకు అంటే మీరే ఇలా ప్రవర్తించారని తెలిసినందుకు. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. సలీం నన్నెందుకు వేలెత్తి చూపించాడో. ఇప్పుడు ఎలాగో నన్ను నేరస్తురాలిగా నిర్ణయించారు గనక నేను నిర్దోషిని అనటానికి చెప్పేదేం లేదు. చూడండి సలీమా బేగం, మీకు తెలిసే ఉంటుంది, మీరు చెప్పినందువల్ల మేము మిమ్మల్ని నేరస్తులుగా భావించి శిక్ష విధిస్తామని మీకు బాగా తెలుసు. మర్చిపోయారా? అయినా కూడా మీరు మా విషయంలో ఎలా చేశారని అంగీకరించడానికి మా మనసు ఎందుకో ఒప్పుకోవటం లేదు. షేకు బాబా మీ వైపే వేలెత్తి చూపించాడు గనక మేము మిమ్మల్ని ఆఖరిసారిగా అడగదలిచాం. నిజంగానే మీరే ఆ పని చేశారా? ఒకవేళ మీరే చేసుంటే అది నిరూపించుకోవడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఎలాంటి ఆధారాలు లేవు, ఎవరూ సాక్షులు లేరు.
వీరిని నిర్బంధించండి. బాధగా ఉంది అమ్మీజాన్, కానీ మీకు ఇదే తగిన పని. రహీం, అంటే నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? లేదు, మురాదునే గద్దెక్కించాలని ఉద్దేశంతోనే మీరు సలీంకి నల్లమంది ఇచ్చారు. కానీ ఒకటి మర్చిపోయినట్టున్నారు, నేను మురాదుకి సలీంకి ఆనందవుతాను. అంతకంటే ముఖ్యంగా నేను సలీంకి సంరక్షకుణ్ణి. మిమ్మల్ని చూస్తేనే నాకు తలవంపులుగా ఉంది. చోటి అమ్మీజాన్, నన్ను క్షమించండి. సలీమా అమ్మీజాన్ చేసిన పనికి వారి తరపున నేను క్షమాపణ కోరుచున్నాను. వద్దురా రాజా, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. కానీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ఆవిడ నాకు అమ్మీజాన్ అవుతుంది. ఆవిడ అంతటి పని చేసిందంటే బాధగా ఉంది. సలీం ఇప్పుడు పూర్తిగా నా గుప్పెట్లో ఉన్నాడు. నేను చెప్పినందువల్లే తను సలీమా బేగం పైన నింద మోపాడు. దీంతో సలీమా బేగం పీడ విరగడైపోయింది. ఇప్పుడిక మీ వంతే జోదా బేగం. మీకు జలాల్కి మధ్య నేను సృష్టించే అపార్థాల్ని మీరు తొలగించుకోవడానికి కూడా వీలుండదు. ప్రణామాలు సలీమా బేగం. నాకు తెలుసు జోదా బేగం, మీరు తప్పకొస్తారని. వేరే ఎవరికి నా మీద నమ్మకం ఉన్నా లేకపోయినా మీరు మాత్రం నన్ను నమ్ముతారని.